హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు కథ మూడు ముళ్ళ బంధం. సాయంత్రం ప్రేమికులు అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్కంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచీపై ఒంటరిగా కూర్చునుంది అనురాధ, తను ప్రేమించిన రాజు కోసం ఎదురు చూస్తూ. అప్పుడే వచ్చిన రాజు బెంచ్ మీద ఆమె పక్కనే కూర్చుండడం చూసి, ఏమైంది ఇంత ఆలస్యం? మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా అంది అనురాధ. ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు రాజుకు. ఏమైంది అను? ఆమె భుజాల చుట్టూ చెయ్యేస్తూ అన్నాడు. మునుపటిలా అతను చేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆంచాల్సిన అనురాధ ఈరోజు అలా చేయలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు సీరియస్ విషయమా అనుకుంటూ, ఏమైందిరా? నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు. విసురుగా రాజు వైపు తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పారమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు, ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్గా కనిపిస్తోంది మన ఫ్యూచర్ టపటపా అంది మాటలను. అనురాధ నుండి ఊహించని ఆ స్పందనకు రాజుకి నోటమాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడవు? తిరిగి తనే అడిగింది. నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదను? నేను అలాగే అన్నానా? వచ్చేప్పుడు కాస్త ఆలస్యమైంది మెల్లగా అని తిరిగి, అసలు విషయమేంట్రా అనునయంగా అన్నాడు. అప్పటి వరకు తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ రాజు అనునయంగా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలానించి, అంతా అయిపోయిందిరా, మన పెళ్ళి జరగదు అంది. భుజంపై తలపెట్టిందంటే కోపం పోయినట్టే అని మురిశాడు రాజు. కానీ అంతలోనే బాంబుల్లా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అని అరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా? ఇది అన్యాయమను, చాలా అన్యాయం కోపంగా అన్నాడు. ఎహే ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ. మరి నాన్న ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు? నీకు తెలుసుగా, మనిద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజు. నిన్నో సినిమా చూశాం, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వట్టి సినిమా చూసే, ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు ప్రేమించుకుంటున్నాం గేమించుకుంటున్నాం అనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి. అప్పుడు కానీ ఇంకెవరు ప్రేమ జోలికి పోరు అని అన్నారు నాన్న చాలా కోపంగా. ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తోందిరా అసలు విషయాన్ని చెప్పింది అనురాధ. తేలిగ్గా నిట్టూరుస్తూ, ఓస్ ఇంతదానికేనా? సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుంటారులే. నువ్వు దీన్నే సీరియస్గా తీసుకుని మీ నాన్నే మన పెళ్ళి వద్దన్నట్టు డెసిషన్ తీసుకుని విడిపోదామంటే ఎలారా అన్నాడు. నీకు తెలీదురా నాన్న గురించి, నాకు బాగా తెలుసు. ఒకసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్ళలోకి చూస్తూ, నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు. నీకేదైనా జరగకూడనిది జరిగితే నే తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోవడమే అటు నీకు ఇటు నాకు మంచిది అంది. ఏయ్ అను, ఏం మాట్లాడుతున్నావు అని ఇంకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ, ఇంక మాట్లాడి ప్రయోజనం లేదు రాజు, నేను బయలుదేరుతున్నా అని లేచింది నడుస్తూ. ఇక నన్ను మర్చిపో రాజు అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాజు అనురాధకి వినపడేట్టు గట్టిగా అరుస్తూ, మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోములో ఆనందం నడకాపి తల తిప్పి రాజువైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ఓకే అన్నట్టు. కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలు కావస్తుంది. ఏదో పని మీద వాకిట్లోకొచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది. ఇంటి ముంగిళ్లలో రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటివైపు చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింట్లోకి వెళ్తున్న పని మనిషి లీల కనపడగానే లీలా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది లీల. ఏమైందే, వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ. ముక్కు మీద వేలేసుకుంటూ, మీకు తెలీదా అమ్మా, ఎదురింటి సత్యనారాయణ కూతురు వాణి లేదు,
ఆ పిల్ల లేచిపోయిందట అంది. పూర్ణిమ అది వినగానే అవునా అంటూ నోరెళ్ళబెట్టింది. ఎవరినో కులంగాని పిల్లగాన్ని ప్రేమించిందట. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది, తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది చెప్పింది లీల. ఏం మాయరోగం వచ్చిందా పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మంలో అలికిడవడంతో వెనుదిరిగి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలీదు గాని గుమ్మంలో నిలబడ్డాడు ఆమె భర్త రాధారాం. సరే లీలా నువ్వెళ్ళు అని వెనుదిరిగి భర్త దగ్గరకొచ్చింది. ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంతా చెప్పి, అంత పని చేసిందేంటండి ఆ పిల్ల, లక్షణంగా ఉండేది. చిచి, ఇంతకి బరి తెగిస్తుందనుకోలేదు అంది భర్తతో. సత్యనారాయణ రాధారం చిన్ననాటి మిత్రుడు. అంతా విన్న రాధారం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. నారాయణ ఇంటికెళ్ళొస్తానుండు అంటూ తక్షణమే అక్కడి నుంచి కదిలాడు. ఏదో లోలోనే గొనుక్కుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ. స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి అటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి మాటలు వినపడ్డాయి. కూతురి గురించి గొప్పలు పోయేవాడుగా, చదువులో ఫస్టు, దాంట్లో ఫస్ట్ అని, లేచిపోవడంలో కూడా ఫస్టే అయింది ఈ గల్లీలో అనడం, దాంతో మిగతా వాళ్ళంతా గొల్లున నవ్వడం. రాధారాం వెనకే వచ్చిన సత్యనారాయణ విన్నాడు. వాళ్ళ మాటలు భరించలేక మౌనంగా లోపలికెళ్ళిపోయాడు. వాళ్ళన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం. చిచి, ఏం మనుషులు వీళ్ళు! కూతురు చేసిన పని కంటే వీళ్ళ మాటలే వాన్నెక్కువ కుంగదీస్తున్నాయి. కూతురు చేసిన దానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ అనుకుంటూ తమ ఇంటి వైపు బయలుదేరాడు. సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్ళారా అడిగింది పూర్ణిమ. ఊ అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి, తప్పంతా ఆ పిల్లదే, కులంగాని వాణ్ణి ప్రేమించడమే గాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకుని తిరగనివ్వకుండా చేసింది. అయినా ఆ పిల్లనని ఏం లాభం? మాయమాటలు చెప్పి ఆ పిల్లని వలలో వేసుకున్న ఆ వెధవని 4 తన్నాలి ముందు అన్నాడు కోపంగా. అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురింటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది. సమయం 8:30. బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చెయ్యి కడుక్కుని ఫోన్ రిసీవ్ చేశాడు. రాధారాం ముఖం సీరియస్గా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడం ఆపి అతన్నే చూస్తున్నారు. కాల్ కట్ చేసి పూర్ణిమ నేను వెళ్తున్నా అంటూ వేగంగా గుమ్మం దగ్గరికెళ్ళి చెప్పులేసుకున్నాడు. ఎవరండి ఫోన్లో అర్థం కాక అడిగింది పూర్ణిమ. సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరాడు. తండ్రి వెళ్ళాక ఏమైందమ్మా నాన్న అలా వెళ్ళాడు అమాయకంగా అడిగింది అనురాధ. ఆ పిల్లని ఎత్తుకెళ్ళిన వాడు దొరికినట్టున్నాడు. వాణ్ణి 4 తన్నడానికి వెళ్ళినట్టున్నారు మీ నాన్న, ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ. ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు. గడియారంలో టైం వేగంగా గడిచిపోతోంది. సమయం మధ్యాహ్నం 1. 1:30కు ఇంటికొచ్చాడు రాధారాం. అతనొచ్చే వరకు హాల్లోనే కూర్చునుంది అనురాధ. సోఫాలా కూర్చుంటూ ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావు రాజును అన్నాడు రాధారాం అనురాధతో. అతని మాటలు కొరడా జులిపించినట్టుగా తాకాయి అనురాధను. ఉలిక్కిపడింది. ఊహించలేదు తండ్రి నుండా ప్రశ్న. భర్త గొంతు విని హాల్లోకొచ్చింది పూర్ణిమ. చెప్పు, ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు గద్దించాడు. ఏం మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ. మన పుత్రికారత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నా అన్నాడు. తండ్రి మాటల్లోనే కఠినత్వం అనురాధకి తేలిగ్గానే అర్థమైంది. అది వింటూనే ఓరి భగవంతుడా, ఎంత పని చేస్తివే, పరువు గంగలో కలిపావు కదే, ఏం తక్కువ చేశామని మా మీదిలా కక్షగట్టావు, తల కొట్టేసినట్టు చేశావు కదే పాపిష్టిదానా. కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేలమీద చతికిలపడి కూర్చుండిపోయింది పూర్ణిమ. మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో. నెల గడిచేలోపు అనురాధకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం పూర్ణిమలు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ. ఏం ఆలోచిస్తున్నారండి అంది. ఏం లేదు, అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ.
అది కట్టుకున్న వాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతురుని జ్ఞాపకం చేసుకుంటూ. ఏదో గుర్తుకు రావడంతో నా డైరీ పెన్ను తీసుకురా అన్నాడు కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెడుతూ. లేచెల్లి తీసుకొచ్చిచ్చింది పూర్ణిమ. దీన్ని ముట్టి నెల దాటుతోంది అనుకుంటూ డైరీ తెరిచాడు. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలెట్టాడు. అందరిలా ఆలోచించే తండ్రినే నేను కూడా. కానీ నా ఆలోచన మారింది. మారింది అని రాసే కంటే ఓ సంఘటన మార్చిందని రాయడం కరెక్ట్. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం, మతం అంటూ వీటినే చూస్తూ కని పెంచిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాణి ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకి ఆ రోజు ఓ కాల్ వచ్చింది. ఆ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని, ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని. ఆ కాల్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియదు గానీ ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు. నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ. వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన్న నాకే బాధనిపిస్తే కని పెంచిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుండాలి. వాళ్ళను చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఎంతగా ఏడ్చారో, పాలిపోయున్నాయి వాళ్ళ ముఖాలు. అప్పుడు వాడు నాతో ఒరేయ్, వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే కానీ అదింత అఘాయిత్యానికి ఒడిగడుతుందనుకోలేదురా. పరువు, ప్రతిష్ట, కులాలు, మతాలు అంటూ నా కూతుర్ని దూరం చేసుకున్నాను కదరా. ఒరేయ్, నాకు నా కూతురు కావాల్రా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అన్నవాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి. మేమంతా హాస్పిటల్కి వెళ్ళేసరికి వాణి ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంతో ఒకరినొకరు కులాలను పక్కనబెట్టి ఆలింగనం చేసుకున్నారు. అదే క్షణాన వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది. ఏ కులమైనా, ఏ మతమైనా బ్రతికుంటేనే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు వీటన్నింటినీ ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒక్కరిని నాలాంటి మనిషే అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకప్పుడు అర్థమైంది. అదేంటంటే కులాలు, మతాలు ముఖ్యం కాదని, ప్రతి మనిషిలో ఉండే మంచి చెడులే ముఖ్యమని తెలుసుకున్నాను. అంతేకాదు, ఇదివరకు నేను యువతీ యువకుల ప్రేమను, ప్రేమ పెళ్ళిళ్ళను ద్వేషించేవాణ్ణి. కానీ అది తప్పని తెలుసుకున్నాను. ప్రేమకి కులాలతో, మతాలతో పని లేదు. అది మనసుతో మాత్రమే ముడిపడుంటుంది. హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి వస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు. తనకు తాను పరిచయం చేసుకుని అతను, నా కూతురు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనిప్పటి వరకు జరిగిందంతా, ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా. కానీ అంతలోనే తేరుకున్నా. సత్యనారాయణ చేసిన తప్పు నేను చేయకూడదనే నిర్ణయానికి వచ్చా. మనకు మనం పెట్టుకున్న ఈ కులమతాలకి నా కూతుర్ని బలి చేయదలుచుకోలేదు. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. పక్కనే టేబుల్ మీదున్న ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ, రాజులు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.